చట్ట రూపంలో దాల్చి ఆ రకంగా అమలుకు నోచుకుంటున్న సందర్భంలో ఈ ఆనాడు మండల్ కమిషన్ సిఫార్సు చేసిన సందర్భంలో మీ యొక్క విద్యార్థి విభాగం ఎన్ఎస్సిఐ బాహాటంగా ఏ రకంగా విభేదించిందో అదే పంతంలో బీహార్లో జరిగి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే కోర్టులో దానికి స్టే ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ఇండియా ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అది వాదిస్తూ ప్రభుత్వ పరంగానే ఈ యొక్క బీసీల హక్కుల కోసం కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఇవాళ ఏదైతే ఇవాళ మరి సర్వే చేసి అసెంబ్లీలో ఆ వివరాలు పెట్టకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒక కులం తగ్గిందని ఒక కులం పెరిగిందని మరి పైపెచ్చు ఈ రాష్ట్రంలో 12% ముస్లింలు ఉంటే 10% ఓబీసీలుగా అభివర్ణించారంటే మీరు గతంలో మరి 51% పైగా బీసీలు ఉన్నారని చెప్పితే 46% మీరు చూపించి అదనంగా 10% ముస్లిం ఓబీసీలు అని చెప్పి మసిబూసి మారేడుబాయ చేసినట్టు దాన్ని మోడల్గా తీసుకోమంటున్నారని చెప్పి నేను ఇవాళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ రేపు మోదీ ప్రభుత్వం గారు చేపట్టబోయేటువంటి ఈ జనగణలో ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఒక జవాబుదారితనంతో పకడ్బందీగా జరగబోతుంది. ఇది ఈ దేశంలోని ఒక చరిత్ర కాబోతుందని చెప్పి కూడా ఈ సంఘంగా తెలియజేస్తూ మరి ఈ దేశం యొక్క సామాజిక ఆర్థిక పునాదులను బలోపేతం చేయడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది తప్పితే ఇది ఏమాత్రం కూడా ఒక రాజకీయ కోణంలో కానీ రాజకీయపరమైన ఉద్దేశంతో కానీ ఎవరి ఒత్తిడికో లొంగి కాదు. ఇవాళ మోదీ గారు ముందు చూపుతూ ఒక విజనరీ లీడర్గా ఏ రకంగా మరి వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ ఇవాళ 27 మందిని ఓబీసీలను కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పించారంటే అది మోదీ గారికి సాధ్యమైంది. కాబట్టి అందుకనే ఇవాళ మొత్తం దేశమంతా సమాజం అంతా కూడా మోదీ గారిని అభినవ్ అంబేద్కర్గా అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా అభివర్ణిస్తున్నారు తప్పితే మీ మాదిరిగా కంటి తుడుపు చర్యలుగా ఆ సర్వేలు చేయరు. ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తి అధ్యయనంతోనే ఇవాళ ఇది ఈ యొక్క మరి జనగణను కులగణన చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వైఖరి మొదటి కూడా స్పష్టంగా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడే 2018లో వారు చాలా స్పష్టం చేశారు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారికో రాహుల్ గాంధీకో కలబడ్డ మాదిరిగా కులగణన చేయటం లేదు. 2018లోనే వారు చాలా స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగేటువంటి ఈ జనగణనలో కులగణన జరిగి తీరుతుందని చెప్పిన వ్యక్తి ఆనాడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. అప్పటికి మీకు ఊసే లేదు. ఈ యొక్క ఓబీసీ ప్రస్తావన కూడా ఈ రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకు ఖచ్చితంగా ఈ దేశం మొత్తం ఈ సమాజం కూడా మోదీ గారికి రుణపడి ఉందని చెప్పి ఆ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంగ్లీష్ అయిపోయాను. ఫ్రెండ్స్, యాజ్ ఎ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ and as a president of National OBC Morcha and also being a Rajya Sabha member, I wholeheartedly welcome the landmark decision taken by the Modi ji government in the Union Cabinet led by Modi ji to include caste enumeration in the national level census which is going to take place in the nearby future. This bold and transparent move marks a significant step towards a social justice for framing